నిన్ను అవమానపరిచిన వారిని తెచ్చి నీ పాదములు ఎదుట పడవేతును అని వాగ్దానం ఉన్నది కనుక మనల్ని నిందించిన, తృణీకరించిన, అవమానపరిచిన స్తోత్రం చెప్పుకొని నవ్వుతా తిరుగు. నీ బలవంతుడు ఉన్నాడు. యాకోబు బలవంతుడు, దావీదు బలవంతుడే, నీ బలవంతుడు కూడా. దేవునికి స్తోత్రం. బలం నీది కాదు, నీది కాకూడదు. ఎవరిది కావాలి? బలం ఆయనది కావాలి. అది దావీదు చెప్తుంది. బలము తనదని యెహోవా చెప్పండి. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు అది నాకు వినబడిన. 2 times వినబడిందంటే అది చాలా స్థిరమని, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవలసిన అంశమని దావీదుకు దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఒక్కమారు చెబితే 2 సార్లు వినబడింది నాకు. ఆడెవడు అన్నాడు, ఒకసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, 100 సార్లు ఏం చెప్పవసరం. దేవుడు ఒకసారి చెబితే చాలు, అది ప్రింట్ అయిపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని.